హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వడ్ల భారతి. ఈరోజు రెసిపీ వచ్చి బెల్లం గావలు చేస్తున్నాను. గోధుమ పిండితో చేస్తున్నాను. ఎలా చేయాలో రెసిపీలోకి వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేద్దామండి. ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇది వచ్చి 200 ఉంటుంది, 200 గ్రాములు. ఈ చిన్న కప్పుతోటి ఇది వచ్చి ఒక 70 గ్రాములు ఉంటుంది. కరాచీనోకి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకుంటే చాలు, బాగా పిండిలా అక్కర్లేదు. ఇది కూడా ఇందులో వేసుకుందాం. ఒక్క చిటికెడు ఉప్పు. ఇది గేదె నెయ్యి. ఇది ఒక 2 స్పూన్లు వేసుకుంటే ముద్ద కట్టాక మళ్ళీ వేసుకుందాం సరిపోతే. 1 స్పూను యాలకి పొడి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. నెయ్యి లేకపోతే నూనె వేడి చేసన్నా వేసుకోవచ్చు. ఇలా రఫ్ చేస్తూ కలుపుకుంటే మొత్తం అంతా కలుస్తుంది. మైదా పిండితో చేసుకున్నా కూడా బాగానే ఉంటాయి గావలు. నేను గోధుమ పిండితో చేస్తున్నాను. అసలు మైదా పిండే చేసుకునేవాళ్ళం మా చిన్నప్పుడు. ఇప్పుడంటే మైదా పిండి తినకూడదని అంటున్నారు కాబట్టి గోధుమ పిండితో చేసుకుంటే బాగుంటుంది. హెల్తీ కూడా, పిల్లలకి పెట్టచ్చు. పిండి చూసారు కదా, ఇంత గట్టిగా కలుపుకుంటే చపాతీ పిండిలాగా. ఐదు నిమిషాలు అయిపోయింది కదా, మూత తీసి చూసి చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం. చూసారు కదా, ఇలా గట్టిగానే కలుపుకోండి. గోళీలు ఉంటాయి కదా, ఆ గోళీల సైజ్ చేసుకుంటే సరిపోతాయి. ఇలా ఇవంతా పిండంతా గోళీలు చేసుకుని తర్వాత గవ్వలు చేయడం చూపిస్తాను. కొండే ఉంటే మీకు, లేకపోతే గవ్వల బల్ల ఉంటే గవ్వల బల్ల మీద చేసుకుంటే ఈజీగా అయిపోద్ది. అది లేకపోయినా పర్వాలేదు, ఇలా చేసుకోవచ్చు. లేకపోతే మనకి కొత్త దువ్వెన ఉంటాయి కదా ఇంట్లో, అవి చేసుకోవచ్చు. చూసారా, అలా వచ్చింది. ఇవన్నీ ఇలాగే చేసుకుందాం. అన్నీ ఇలా తయారైపోయినాయి. ఇవన్నీ ఇలా చేసేసాము. మొత్తం రెడీ అయిపోయినాయి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ ఇది ఫ్రై చేయడానికి సరిపడగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే మరిగింది. సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇవి 1/2 కేజీ గోధుమ పిండి. మనం 1/2 కేజీ గోధుమ పిండికి 1/2 కేజీ బెల్లం తీసుకుందాం, పాకం పెట్టుకుందాం. ఇవి వేయించి పక్కన పెట్టుకున్నాక అప్పుడు మళ్ళీ తీసుకుందాం బెల్లం పాకం పెట్టుకుందాం. ఇవి అలాగే కదపకుండా ఉంచాలి. కదిపితే మళ్ళీ ఇది విడిపోతాయి. మనం కొంచెం బేకింగ్ సోడా వేసుకున్నాం కదా, దానివల్ల ఇవి విడిపోతాయి. కదపకుండా అలాగే ఉంచుకుంటే సిమ్లోనే వేగనివ్వాలి. చూసారు కదా, కదపకుండా అలా ఉంచితే మీకు వాటికి అయ్యే పైకి వచ్చేస్తాయి, ఇలా విడిపోతాయి. ఇలా తిప్పుతూ ఉంటే స్పూన్ తోటి మొత్తం అన్ని వైపులా ఇవి వేగుతాయి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా సిమ్లోనే వేయించుకోండి. నేను సిమ్లోనే ఉంచాను మంట. ఇలా బుడగలు తగ్గాక మనకు వేగిపోయినట్టు అర్థం.
ఇప్పుడు రెండవ వేసుకుందాం. కళాయి పెట్టుకుని ఇది మనం గోధుమ పిండి దేనితో అయితే తీసుకున్నామో దాంతో 1 కప్పు బెల్లం తీసుకుందాం. అంటే నేను 1/2 కేజీకి గోధుమ పిండి తీసుకున్నాను, 1/2 కేజీ బెల్లం చాలు. ఇది పాకం పెట్టుకుందాం. 1 అరకప్పు వాటర్ వేసుకుని పాకం పెట్టుకోవాలి. ఇది పాకం చూసుకోవాలి, ఉండకడితే మనకు తయారైపోయినట్టే. చూసారు కదా, కొంచెం అలా ఉండగట్టాలి. ఇప్పుడు ఇందులో సగం వేసుకుందాం. ఇలా పైకి కిందకి అని ఈ సగం తీసేసుకున్నాక మిగతా సగం వేసుకోవాలి. వెంటనే జరిగిపోవాలి ఇది, ఈ ప్రాసెస్ అంతా, లేకపోతే ఇది పాకం అంతా గట్టిపడిపోద్ది. మిగతా సగం కూడా వేసుకుని ఇది సరిగ్గా సరిపోయింది. చూసారు కదా, ఈ కొలతలతో వేసుకుంటే మీకు చక్కగా వచ్చేస్తాయి. ఇది చల్లారాక మనం ఇలా విడదీసుకోవాలి వీటిని. గవ్వలు అయితే రెడీ అయిపోయినాయి. పైకి కిందకి అంటే మనకి గవ్వలకి అన్నిటికీ పడుతుంది. గవ్వలు అయితే రెడీ అయిపోయినాయి. పాకం పెట్టి ఇలాగా వేసాను. ఇవి చల్లారాక విడదీసుకుందాం. వెంటనే ఇలా చేసేసుకుంటే పాకంలో వేసాక వెంటనే పాకంలో తీసి ఇలా పెట్టాను. ఈ చల్లారాక విడదీసుకోవాలి. చాలా ఎక్సలెంట్గా వచ్చినాయి. చల్లారాక చూపిస్తాను మీకు విడదీసి. ఈ 1 అరగంట పెడితే చల్లారిపోతాయి. 1 అరగంటకి చల్లారాక చూపిస్తాను. అయితే ఎక్సలెంట్గా వచ్చినాయి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. 1/2 కేజీ అయితే 1/2 కేజీ గోధుమ పిండికి 1/2 కేజీ బెల్లం వేసుకోండి. 1/2 కేజీ అయితే 1/2 కేజీ అలాగే వేసుకోండి. ఇలా ఈ పాలతోటి నేను చేసినట్టే చేస్తే మీకు ఎక్సలెంట్గా వస్తాయి. మీకు ఎలా వచ్చినాయో కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్.